వచ్చినప్పటికీ కూడా ఒకప్పుడు టీడీపీ పరిపాలన చేసినప్పుడు అట్లీస్ట్ మనకి వాళ్ళు చేయగలిగినంత ఉద్యోగాలు అయితే చేశారు ఖచ్చితంగా, అదైతే చెప్పుకోదగిన విషయం అని చెప్పుకోవచ్చు. కానీ లాస్ట్ టైం ఇప్పటికే 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాల నుంచి అసలు కనీసం ఒక క్యాపిటల్ లేని సిటీగా, అసలు జాబులు లేని ఒక ఊరుగా, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ ఎందుకు ఆయన పట్టించుకోలేదంటారు? ఫస్ట్ 5 సంవత్సరాలు ఆయన ఎంత దాకా కష్టపడాడో అందరికీ తెలుసు. ఆయన ఒక క్యాపిటల్ ప్రయత్నం చేశాడు. విశాఖపట్నం ఉదు తుఫాను వచ్చింది, దాన్ని ఒక దారిలో పెట్టాడు. అమెరికా రాయబార కార్యాలయం రప్పించడానికి ప్రయత్నం చేశాడు, ప్రాసెస్లో పెట్టాడు. దుబాయ్ రాయబార కార్యాలయం రావడానికి ప్రాసెస్లో పెట్టాడు. లండన్ రాయబార కార్యాలయం రావడానికి ప్రాసెస్లో పెట్టాడు. మొత్తం టోటల్గా A to Z సెంట్రల్ గవర్నమెంట్లో మనం విదేశాలకి మనం ఇక్కడ యువత మన దగ్గరికి వెళ్ళి తీసుకోవాలన్న ఉద్దేశంతో అన్నీ కూడా రావాలన్న ఒక ఆలోచన ఆయన పెట్టాడు చంద్రబాబు. తర్వాత మొత్తం 5 లక్షల కోట్లతో కడతాం అనుకున్న తప్పు కాదు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ దెబ్బ పెట్టినప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ దెబ్బ ఇవ్వడం వల్ల అమరావతి కొంచెం ఆగిపోయింది. అలాగే అక్కడ హైకోర్టు పూర్తయింది, అన్నీ అయిపోయి. అలాగే పోలవరం పూర్తి చేద్దాం అనుకున్నాడు. పోలవరం లాస్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. ప్రజలు మ్యాండేటరీ ఇవ్వలేదు. కానీ 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? అదే సార్, పోలవరం 70% అయిపోయింది కదా. టు బి ఆనెస్ట్ మనం చూసుకుంటే 85% అయిపోయింది. ఓకే, 70% నేను 85% అయిపోయింది. ఒక 15% కంప్లీట్ చేయలేకపోయాడా జగన్? కాదు, ఫస్ట్ ఒకసారి ఈయన చూడటానికి వెళ్ళాడు. బుల్లెట్, ఈయన వెనకాల ఉన్న బుల్లెట్ అనిల్ యాదవ్ చూడటానికి వెళ్ళాడు. తర్వాత వచ్చి సంబరాల రాంబాబు వెళ్ళాడు. అంటే ఏది చూసినా ఇక సిగ్నేచర్ లేదు కదా. ఓకే, సంబరాల రాంబాబు డ్యాన్స్ చేసుకోవడానికి మినిస్టర్ ఇచ్చారు. ఆ మినిస్టర్ ఏంటో ఆయనకి తెలియదు. ఒకరు అడిగారంట, నీకు ఏదో పోలవరం మినిస్టర్ ఇచ్చారు కదా అని అడిగారంట. పోలవరం కాదురా, ఇరిగేషన్ మినిస్టరు అన్నాడంట. అన్న ఇరిగేషన్ అంటే ఏంటి అన్నాడట. అది నాకు ఏమీ తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. నన్ను డ్యాన్స్ వేయమన్నాడు, ఎదుటోళ్ళని తిట్టమన్నాడు. నాకు రెండే చెప్పాడు, నువ్వు ఏది చెప్పొద్దు, నేను కాగితం పంపిస్తాను, నువ్వు సంతకం పెట్టు అన్నాడు. అది రైట్ అన్నాను, అంతే అన్నాను. రోజమ్మని అడిగారంట, అమ్మ నీది ఏదంటే నాకు టూరిజం పోస్ట్ ఇచ్చారు అన్నదంట. టూరిజం అంటే ఏముండదు, టూరిజంలో బోట్ ఉంటుంది, బోట్లో జనాలు ఉంటారు, జనాలుంటే బోట్ ఎక్కుతుంటే రోజుకి వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. అదేంటమ్మా అదే టూరిజం అంటే అంతే. మాకు గోదావరి బోట్లు ఉంటాయి కదా, గోదావరి బోట్లో బోట్ వెళ్తూ ఉంటుంది, బోట్లో అదే ఉంటుంది, నాకు అదే తెలుసు టూరిజం అంటే అన్నదంట. ఇంకోటి ఏదంటే జగనాన్ని చూసుకుంటాడు తగ్గమని, అమ్మ ముసుకోంట్లో మీకు టూరిజం మొత్తం టోటల్గా మీకు టూరిజం గెస్ట్ హౌస్లు ఉన్నాయంటే ఆయన నాకు తెలియదు, అన్నీ ఇరగొట్టేసాడు, సంతకం పెట్టాను. మళ్ళీ ఇల్లు కడుతున్నాం అన్నాడు, ఎందుకు కడుతున్నాం నాకు తెలియదు, కట్టేశారు. అది మీయే కదమ్మా టూరిజం గెస్ట్ హౌస్లు అని అడిగితే, గెస్ట్ హౌస్లు ఉన్నాయో నాయి కావో తెలియదు నాకు. అక్కడ నాకు టూరిజం మంత్రిగా నాకు ఒకటే చెప్పాడు, ఉదయం లొకేషన్ తిట్టమని, మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ తిట్టమని, సాయంత్రం చంద్రబాబు తిట్టమన్నాడు. నాకు అయిపోయింది. నాకు 3 అప్ చెప్పాడు. ఆ 3 నా డ్యూటీ నేను నిర్వహిస్తున్నాను. ఆయన సంతకం పెట్టమని పెడతాను అంతే. బోట్లలోని అందరితో పాటు టూరిజం అంటే టూరిజం బోట్లు మా పిల్లలు మేము కూడా వెళ్తాం, బోటుగా తిరిగి సరదాగా వస్తాం. ఇదే జరిగింది. తర్వాత భారీ పరిశ్రమ శాఖ గురువాడ అమర్నాథ్ గారు, ఏమంటే మీకు భారీ అవసరం పరిశ్రమ మంత్రిగా మీరు ఎంతో మొత్తం బయట నుంచి తీసుకొచ్చారంటే, బయట నుంచి తీసుకురావడం నాకేం తెలియదండి. ఆ పక్క రాష్ట్రం కూడా, నా పక్క దేశం కూడా నాకు తెలియదు. ఆ రాష్ట్రం తెలియకుండా నాకేమైనా పవర్ ఏమైనా ఉందా? పవర్ అంతా పార్వతమ్మ దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకేముంది అంటే వాళ్ళకి వచ్చిన మినిస్టరేట్ మీనింగ్ కూడా తెలియదు. కాదు వాళ్ళకి తెలియదు. భారీ పరిశ్రమలు అంటే మేము అనుకున్నట్టు పెద్దగా ఉంటుందేమో. కోటి ఇచ్చారు, టై ఇచ్చారు, టక్ ఇచ్చారు, వేసుకున్న తర్వాత 13 లక్షల కోట్లు వచ్చాయని చెప్పమన్నారు. అది ఏ కోట్లు వచ్చాయని అడిగితే మరి నాకు ఏ కోట్లు నాకు తెలియదు, 13 లక్షల కోట్లు వచ్చాయని చెప్పమన్నారు. అంతే తెలుసు. ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను, ఏమంటే మరి అది కాదు భారీ పరిశ్రమ శాఖ మంత్రి కదా, విశాఖపట్నం మీ డెవలప్మెంట్, మా డెవలపింగ్ ఏముండదంటే ఉదయం వేస్తే మేము పవన్ కళ్యాణ్ గారు తిట్టమన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మీద తిట్టమని చెప్పారు. మధ్యాహ్నం వచ్చి చంద్రబాబు ఫ్యామిలీని తిట్టమన్నారు. మా తర్వాత వచ్చి లోకేష్ ఫ్యామిలీని తిట్టమన్నారు. మధ్యలో అలాగ అటు ఇటు రమ్మన్నారు. ఆయన పేపర్లు పంపిస్తే సంతకం పెట్టమన్నారు. ఇది వాళ్ళది. బొత్స సత్యనారాయణ గారు, మరి బొత్స సత్యనారాయణ గారు ఇంత సీనియర్ వ్యక్తి కదా, మీరు చాలా సీనియర్ మోస్ట్ అండ్ మినిస్టర్ కదా, విద్యాశాఖ మంత్రి అంటే విద్య కోసమో తెలియదు, నాకు శాఖ కోసమో తెలియదు, కానీ నాకు మాత్రం వెళ్తే సీటు కూడా ఇవ్వట్లేదు. కనుక నాకు ఆ విద్య కోసం శాఖ కోసం నాకేం తెలియదు, కానీ నాకు ఆయన సంతకం పెట్టమంటే పెడతాను. విద్యాశాఖ మంత్రి అని నాకు చెప్పారు, అది విద్య ఎక్కడో కమిషనర్ ఎక్కడో కూడా నాకు తెలియదు, దయచేసి నన్ను అడగండి అయ్యాని. ఏదంటే మీరు భారతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను. ఎందుకంటే సార్ మీరు ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ లెవెల్ నుండి పక్కకి వెళ్ళిపోయారు, పిసిసి అధ్యక్షుడు కూడా చేశారు, సీనియర్ మినిస్టర్ కదా. అది కాంగ్రెస్ పార్టీలో, ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ కర్త కయ్యా కర్మ అంతా ఆయనే, సంతకాలు పెట్టిన దాకే మాదే అన్నాడంట. అదేంటంటే ఆల్రెడీ సార్ నా కూతురికి నేను నా చుట్టాలకు తెచ్చుకోవడానికి సీట్ తెచ్చుకోవడానికి నాకు ఆ సీట్ నేను జగన్మోహన్ రెడ్డిని అడుక్కుంటుంటే నేను ఇంకొకరికి ఏమి ఇవ్వగలుగుతాను అన్నాడంట. ఇదంతా మైనస్ సార్. ఇవన్నీ ఉదాహరణకి ఇవన్నీ ఏంటంటే ఇది నిజాలు నేను చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లా, కరెక్టే, కల్పించి చెప్పట్లేదు నేను.
ఇది జనాల దగ్గర మాట్లాడిన మాటలు నేను చెప్తున్నాను. జోగి రమేష్ గారు అన్నారట, నాకు ఏ శాఖ ఇచ్చారో నాకు తెలియదు, ఏ మినిస్టర్ ఇచ్చారో తెలియదు, ఒక కారు ఇచ్చారు, ఇచ్చారు, ఇద్దరు గన్మ్యాన్లు ఇచ్చారు, చెయ్యని వెళ్ళిపోతున్నాను, ఉదయం వేసే తిట్టమన్నారు, తిడుతున్నాను. ఇంకోటి వెళ్ళిపోయేలాగా వెల్లుల్లిపాయలో ఎగురుతూ ఉంటాడు, ఎవరు పొట్టుకుంటాడు, వెల్లంపల్లి శ్రీనివాస్ పొట్టుకుంటాడు, పొట్టుకుంటాడు, ఎగురుకుంటూ వస్తాడు. ఏమో నువ్వు ఎందుకు ఎగురుతున్నావు అంటే, నాకు మినిస్టర్ పోయింది కాబట్టి నేను ఎగురుతున్నాను, మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఎగరలేదు అంటాడు. ఎందుకు ఎగరలేదంటే, నాకు పైన దుర్గమ్మ ఉంది, కింద నేనున్నాను, దుర్గమ్మ ఆశీస్సులు నాకు ఎప్పుడున్నా, అక్కడ జగన్మోహన్ రెడ్డి అన్న భారతమ్మ ఆశీస్సులు ఉన్నాయి, నాకు నేను ఎవరినైనా తిట్టడానికే కానీ నాకు ఆ మినిస్ట్రీ ఏ పోస్ట్ ఏంటో కూడా నాకు తెలియదు అన్నాడు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, దేవాలయాల్లోని కానీ తిరుపతిలో కానీ మీరు ఎన్ని అక్రమాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నడిపించడం తప్ప వాళ్ళకి నిజంగా ఏమీ తెలియదు. ఏ పాపం పుణ్యం ఇలా తెలియదు, ఇది వాస్తవం. ఓకే సార్, ఇప్పుడు ఒక ఆబ్వియస్లీ ఆపోజిషన్ పార్టీలు తిడతారు, ఇదంతా కామన్ విషయం అని చెప్పుకోవచ్చు. కానీ రోజా, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళు అదేదో కక్ష సాధింపులానే మీరు అన్నట్టు మాట్లాడేవాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటంటారు? ఏముండదు, బాగానే ఉంటారా? చట్టం దాని పని తను చేసుకుపోతుంటారు. వాళ్ళు తప్పులు చేస్తే ప్రజల సొమ్మును కక్కించడానికి రెడీగా ఉంటారు. తప్పులు చేయకపోతే తిట్టడం కామన్ అనుకునేప్పుడు ఇప్పుడు విలువలు లేని వాళ్ళకి మనం మీద తిడతాం. వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించింది వాళ్ళకి విజ్ఞత అదే, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన విలువలు అదే, వాళ్ళ తండ్రి ఈ విధంగానే విలువిచ్చారు అంటే ఇలాగే నేర్పించారు మనం. అంతే, దానికోసం మళ్ళీ రిపీట్ తిట్టి మనం వాల్యూ పోగొట్టుకునే బదులు వాళ్ళ అదే. కాకపోతే తప్పు చేసి ప్రజల సొమ్ము తినాలనుకుంటే మాత్రం దాచుకున్నాను కరెక్ట్గా కక్కిస్తారు. పేరు నాని గారి కొడుకు మొత్తం అందరినీ కూడా జైలుకి వెళ్తారు. పేరు నాని గారు ఎన్ని సెటిల్మెంట్లు చేశారు, వాళ్ళ కొడుకు ఎన్ని సెటిల్మెంట్లు చేశాడు అన్నీ మచిలీపట్నంలో కొల్లి నరేంద్ర గారు అనేది ఒక రెడ్ బుక్ ఉంది. కంపల్సరీ కిట్టు గారు ఫ్యామిలీని విడగొట్టి వాళ్ళ ఆస్తులు కాజేసుకొని అన్నీ ఉన్నాయి, వాళ్ళ రౌడీజం అన్నీ ఉన్నాయి. అక్కడ ఉన్న సీఏ, అక్కడ మొత్తం టోటల్గా అక్కడ ఉన్న అడిషనల్ ఎస్పీ అందరి మీద కూడా కొల్లి రవీంద్ర గారు చాలా సీరియస్గా యాజ్ పర్ సర్వీస్ రూల్స్, యాజ్ పర్ రికార్డింగ్ మొత్తం టోటల్గా ఏదైతే ఉందో అన్నీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటారు. చట్టం తన పని తను చేసిపోతుంది. సార్, దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి మాట్లాడుకుంటే ముందున్న వాళ్ళు పెద్దగా ఏం పట్టించుకోలేదు. టు బి ఆనెస్ట్లీ తిరుపతిలో ఒకప్పుడు చాలా మంచిగా ఫుడ్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు అక్కడ ఏమీ ఇవ్వట్లేరు. అలాగే దీనికి సంబంధించి విగ్రహాల దొంగతనాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈసారి టీడీపీ గెలిచింది కాబట్టి మీరు ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒకటేనండి, సీనియర్ వ్యక్తి ఉండాలి, ఆధ్యాత్మిక